సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ములుగు జిల్లా వాజేడ్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వాజేడ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వెంకటాపురంలో ఎగరవేసిన జెండా సిబ్బంది చీకటి పడినప్పటికీ దింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సూర్యాస్తమయం దాటి చీకటి పడినప్పటికీ సిబ్బంది జాతీయ జెండాను దింపకుండా అవమానం కలిగించారని, జెండా గొప్పదనం చెప్పే విద్యాసంస్థలే ఇలా చేస్తే పరిస్థితి ఎలా అని మండల ప్రజలు వాపోయారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. మహబూబ్ నగర్ మక్తల్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఎడవెల్లి గ్రామాన్ని 2,34,00,000తో అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేదంటే అమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని నిరుద్యోగ జేసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారంలో విషాదం నెలకొంది. కొడుకు మృతి చెందిన గంటల వ్యవధిలోనే తండ్రి మరణించాడు. తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆందోళన చెందిన కొడుకు శ్రీనివాస్ ఒత్తిడికిలోనే మృతి చెందాడు. విగత జీవిగా మారిన కొడుకును చూసి తండ్రి కుప్పకూలిపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ ఇన్ఛార్జ్ దారా సుధీర్ వెన్నుపోటు దినం పోస్టర్ను విడుదల చేశారు. బోటకపు హామీలతో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సూపర్ 6 పథకాలను మర్చిపోయి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పని వితండవాదానికి వైసీపీ నేతలు దిగటం ఎంతవరకు సమంజసమని మంత్రి స్వామి ప్రశ్నించారు. నేరస్తులను ప్రోత్సహించే జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారన్నారు. రౌడీలకు, గూండాలకు కులాలు అంటగట్టి రాజకీయం చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. రైతులను కూటమి సర్కార్ ఇబ్బందులు పెడుతోందన్నారు ఏపీ రైతు సమన్వయ కార్యదర్శి అజయ్. పొగాకు వేయమని రైతులను ప్రోత్సహించిన జీపీఐ కంపెనీ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. మద్దతు ధర రాక 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. జూన్ 5న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నర్సనపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. RRR రింగ్ రోడ్లో భూమి పోతుండటంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. 2 కోట్ల భూమికి ప్రభుత్వం 6 లక్షలు ఇస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో భూభారతిపై అవగాహన కల్పించారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి రైతులకు సంబంధించి అనుమానాలను తీర్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.